ఆ పాపకి పెళ్లి చేసినారు. ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే 8వ పెళ్లి అని చెప్తా ఉన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్ళనేది కీలకమైన ఘట్టం. దీనికోసం ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంటారు. లేట్ వయసులోనైనా సరే మంచి అమ్మాయి దొరికితే చాలు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చని నమ్మే మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అలాంటి వారి ఆశలకు గండి కొడుతోంది ఈ అమ్మాయి. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట కాదు, 4 రోజుల ముచ్చటే అని తేల్చేస్తోంది. అసలు విషయం ఏంటంటే, యువకుల ఆశలను ఆసరాగా చేసుకుని ఒక యువతి నిలువున ముంచేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసిన ఈ నిత్య పెళ్లి కూతురు ఉదంతం స్థానికంగా పెను కలకలం రేపుతోంది. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని పెళ్లి పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ముంచేస్తున్న ఒక యువతి బండారం ఎట్టకేలకి బయటపడింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన 19 ఏళ్ల వాణి అనే యువతి మధ్యవర్తుల సహకారంతో వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ వార్తల్లో నిలిచింది. ఇటీవల కర్ణాటకకు చెందిన సురేష్ అనే యువకుడిని పెళ్లి చేసుకుని వారం తిరగకుండానే పారిపోవడంతో ఆమె మోసాలు వెలుగులోకొచ్చాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన వాణి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. ఆ తర్వాత తండ్రికి దూరమై బంధువుల వద్ద పెరిగింది. ఈమె దీనస్థితిని ఆసరాగా చేసుకున్న ఇచ్చాపురానికి చెందిన 3 మహిళలు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, ఒడిశా, కేరళకు చెందిన పెళ్లి కాని యువకులను ఎంపిక చేసుకుని సరికొత్త దందాకు తెరలేపారు. వాణితో పెళ్లి చేస్తామని నమ్మించి బాధిత యువకుల నుంచి లక్షలాది వసూలు చేస్తారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే వాణి అక్కడి నుంచి తెలివిగా జారుకుంటుంది. ఆ తర్వాత వసూలు చేసిన సొమ్మును వాణి మధ్యవర్తులు పంచుకుంటారు. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 8 పెళ్లిళ్ళు చేసుకుంది. వచ్చినాము పెళ్లి కావాలని, పెళ్లి చూస్తే మనసుకొచ్చా. చిన్న వాళ్ళత్తా ఒప్పుకుంటే, పిల్ల ఒప్పుకుంటే అంతా మాట్లాడుతుమే. వాళ్ళత్తా 1 లక్ష రూపాయలు కట్నం అడిగా, పొట్టిలు తీసిమే, మెట్లు తీసిమే, 10,000 రూపాయలు బట్టలు తీసిమే. వాళ్ళ ఇంట్లోనే నలుగు పెడుతుమే, నలుగు ఫోటోలు అంతా ఉన్నాయి. దుర్గమ్మ గుళ్ళో, సోంపేటలో దుర్గమ్మ గుళ్ళో పెళ్లి చేయించరే. అప్పుడు నైట్ పలాసాలో వచ్చి ట్రైన్ ఎక్కించరే. పోతా ఉండము. విజయనగరంలో ట్రైన్ ఆపే కొందరు బాత్రూమ్కి పోయేస్తాను అని చెప్పి అభ్యాసం అయిపోయింది. ఆ తర్వాత దిగి 5,000 రూపాయలు ఆటో పెట్టుకొని ఈతకు వచ్చే కొందరు పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉండే. వాళ్ళంతా మాట్లాడదామని శనివారం నాడు మాప్సార్ కూర్చొని మాట్లాడి, మీ డబ్బు మీకు ఇస్తాను, మీరు ఏడద్దు అని చెప్పా. ఇప్పుడు కీలేదు. తాజాగా కర్ణాటకకు చెందిన సురేష్ అనే యువకుడిని ఇలానే పెళ్లి చేసుకుని అక్కడి నుంచి వాణి జంప్ అయింది. అయితే యువకుడు సురేష్ ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వాణిని పిలిపించి విచారించగా పోలీసులే షాక్ అయ్యారు. వాణి ఇప్పటి వరకు దాదాపు 8 మందిని పెళ్లి చేసుకుని ఇలా మోసం చేసిందని విచారణలో తేలింది. కానీ తాను కేవలం 1 పెళ్లి మాత్రమే చేసుకున్నానని, మరో 2 నిశ్చితార్థాలు జరిగాయని పోలీసులకు తెలిపింది. కేవలం డబ్బు కోసమే ఇలా చేశానని పోలీసుల వద్ద అంగీకరించింది. అయితే 8 పెళ్లిళ్ళు చేసుకోలేదని ఆమె వాదిస్తోంది. కానీ వాణి బాధితులు మాత్రం ఈమె ఓ నిత్య పెళ్లి కూతురని తేల్చి చెప్తున్నారు. లక్ష్మణ్ రెడ్డి, మేము కేజాప్ నుండి వచ్చాము ఇక్కడ ఇచ్చాపురంలో పిల్లని చూసేకి. ఆ పాపకి పెళ్లి చేసినారు. ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే 8వ పెళ్లి అని చెప్తా ఉన్నారు. ఈ ఫోటోలంతా చూడండి. ఈ 8వ పెళ్లి అని చెప్తా ఉన్నారు. మాకేమన్నా న్యాయం చేయాలా కోరుకుంటున్నాము ఇచ్చాపురం పోలీస్ స్టేషన్. బాధిత యువకులు తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇప్పించాలని, తమను మోసం చేసిన వాణిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు. ఈ మోసం వెనుక ఉన్న ఆ 3 మహిళల పాత్రపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.